లేదు, లేకపోతే అమెరికాకు పోలే. నేను చదివింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే, ఎన్నికైంది ఇక్కడనే. మా తాతలు ముత్తాతలు ఎవరు పెద్ద పెద్ద పదవులలో లేరు. మా నాయన పేరు చెప్పి నేను ఇక్కడికి రాలేదు. కష్టపడి మీరు ఆశీర్వదిస్తే ఇక్కడికి వచ్చిన. చెట్టు పేరు చెప్పి చింతకాయలు అమ్మదలుచుకోలేదు నేను. కొంతమంది చెట్టు పేరు చెప్పి అమ్ముకునే ప్రయత్నం చేస్తారు. అట్లాంటి వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళకి బాధ ఉంది, దుఃఖం ఉంది, కోపం ఉంది. ఎందుకంటే ఉన్న పదంగా ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఎట్లా, దొరల చేతులు ఉండాల్సిన పెత్తనం పేదోళ్ళ చేతులకు పోతే ఎట్లా అని వాళ్ళకి ఆవేదన ఉంటుంది. అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఆవేదన ఏందో. అట్లాంటి వాళ్ళ ఉచ్చుల పడకండి. సమస్య ఉంటే నాకు చెప్పండి. నా మంత్రులందరూ అందుబాటులో ఉన్నారు. మీ మంత్రి లక్ష్మణ్ ఎవరే, మీ మధ్యలో ఉండేటోడే కదా. పొన్నం ప్రభాకర్ ఎవరే, విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినోడే కదా. ఏ పేరైనా తీసుకోండి. ఈరోజు నా మంత్రివర్గంలో ఉన్నోళ్ళు మీకు అందుబాటులో ఉండనోళ్ళ, మీరు కలిస్తే చెబితే విననోళ్ళ. ఇవాళ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం. ఎందుకు? మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని. కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళీ చెప్తున్నా, సార్ 15 రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం. ఎవడడ్డం వస్తాడో చూద్దాం. ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభలో ఉండాలనేది నా ఆలోచన. అలాంటి వాళ్ళను పంపించినప్పుడు వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు. ఏం పైశాచికానందమయ్యేది, ఏం శునకానందం. సార్ ఒక్కడు ప్రొఫెసర్గా ఉంటే తప్ప, ప్రొఫెసర్ గారు ఎమ్మెల్సీగా ఉంటే తప్ప. మీ ఇంటిల్లి పాది మంత్రులు ఉండొచ్చు, ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఎమ్మెల్సీలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, అన్నీ మీ కుటుంబం ఉండొచ్చు. కానీ పొలిటికల్ చేసి చైర్పర్సన్గా పనిచేసిన కోదండరామ్ గారు ఒక ఎమ్మెల్సీ ఉంటే మీ దుఃఖమేందని అడుగుతున్నా. నా మీద తీటుందంటే నేను అర్థం చేసుకుంటా. ఆ సార్ ఏందే పాపం, ఇంటి తలుపులు వలగొట్టినా ఏమనలే సారు. నేనైతే చెంపలు వలగొడుతుంటే. ఆయనను కూడా ఉండొద్దు ఎమ్మెల్సీ కానీ అంటే ఎట్లాంటి ఆలోచనలతో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. నేను కాకుండా ఇంకెవరని ఉంటే కుమార్ గారు వైస్ ఛాన్సలర్ అవుతుండేనా? మీరు చెప్పండి, మీరు ఆలోచన చేయండి. జానయ్య గారు అక్కడ అవుతుండేనా వైస్ ఛాన్సలరు? ఈ సామాజిక చైతన్యం ఆనాడు దయాకర్ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నాడు కదా. 10-12 ఏళ్ళు పాపం ఏది రాకుండా అందరు అడ్డం పడ్డారు కదా. ఇవాళ ఎమ్మెల్సీ అయ్యింది కదా దయాకర్ కూడా. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? బాలలక్ష్మి మీ బిడ్డనే కదా, మీ యూనివర్సిటీలో పెరిగిన అమ్మాయే కదా. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే దాంట్లో భాగస్వామి అయింది కదా. నేను మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే, అపోహలకు లోన్ కాకండి. అబద్ధాల సంఘాలు ఉంటాయి, దానికి అధ్యక్షులు ఉంటారు, తండ్రి కొడుకులు. ఆ అబద్ధాల సంఘం అని చెప్పి అబద్ధాలను మీరు నమ్మకండి. ఈ అబద్ధాల సంఘము ఊరంతా వాట్సాప్ అని, సోషల్ మీడియా అని, ఆ మీడియా అని అడ్డగోలుగా సంపాదించింది ఖర్చు పెట్టి అబద్ధాలన్నిటిని కూడా అందులో పెట్టి ఈ మనం పిల్లలందరూ కష్టపడి సాంకేతిక నైపుణ్యంతో ఏఐ తెస్తే ఏఐ పెట్టి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఏనుగులు సింహాలు ఉన్నాయి, వాటిని మేము చంపుతున్నామని పెట్టారు. తెలంగాణలో ఏనుగులు అనేటివే లేవయా, సింహాలు అనేటివే లేవు. మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి, అవి ఫామ్ హౌస్లలో ఉన్నాయి. వాటిని నిర్బంధించడానికి వలలేయండి. మదర్ ట్రైన్లను బంధించడానికి గోతులు దొవ్వండి. లేని ఏనుగులను, లేని సింహాలను సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాయి, వాటిని నేను చంపేస్తున్నా అని చెప్పి సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి అతి తెలివితేటలన్నీ ప్రదర్శించి అడ్డుకున్నారు. ఎంతకాలం అడ్డుకుంటారు? ఏది ఇష్టం లేదు వాళ్ళకు. ఏదన్నా మనం వచ్చినాక చేస్తా అన్నది ఏదన్నా ఇది మంచిగా ఉంది, ఇది బాగుంది అన్నారా? గంజాయి డ్రగ్స్ను నిర్మూలించడానికి ఈగల్ ఫోర్స్ అని తెచ్చినాం. అది ఎందుకయ్యా రద్దు చేయండి అన్నారు. చెరువుల పేరు మీద, ఫామ్ హౌస్ల పేర్ల మీద చెరువులు ఆక్రమించుకొని గంటిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను ఆక్రమించుకొని పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకుంటే కూలగొట్టడానికి హైడ్రా తెచ్చిన. లేదు హైడ్రాని కూలగొట్టండి అంటారు. మన వరదలు వచ్చినప్పుడు సామాన్యులు చెప్తారు, సార్ మా ఇళ్ళకి నీళ్ళు వచ్చినా, మా టీవీలు, ఫ్రిడ్జులు, మంచాలు, మా ఆస్తి అంతా తడిచిపోయింది, ఏం చేయాలి సార్ అని. సన్న బియ్యం ఇస్తే ఇచ్చేదే లేదండి, రేషన్ కార్డు ఇస్తే వద్దండి. ఏది చేసినా వద్దంటురు. ఈ వద్దనేటోళ్ళని ఏమనాలో మీరే చెప్పుర్రి. ఏదన్నా ఒక్కటన్నా అభినందించినా 20 నెలల్లో అన్ని ఇచ్చిపెట్టుండ్రి.
వైస్ ఛాన్సలర్ నియమించిన మంచి పనే కదా, రిక్రూట్మెంట్ ఇవ్వమని అనుమతించిన మంచి పనే కదా. గలీజ్ అలవాట్లు ఉన్న గంజాయి డ్రగ్స్ను రద్దు చేయాలి, ఈపులు ఇరగొట్టాడని చెప్పి